బోధమే కదా, బానిసత్వం ఎలా అవుతుంది? అదే కొన్ని వ్యాపారాలు నిన్ను వ్యాపారాల్లో నిన్ను స్వతంత్రం ఏడుంటుంది బ్రో? నువ్వు ప్రతివాడికి సమాధానం చెప్పాలి. నీకు నష్టం వల్ల అందరూ నీ బాసులే. ఉద్యోగంలో ఉండేవాడికి ఒకడే బాసు, వ్యాపారం చేసేవాడికి ఊరంతా బాసులే. మరి అలా ఎలా మీరు బైఫర్కేట్ చేస్తారు? నాకైతే అర్థం అవడం లేదు. దేని వాల్యూ దాన్నే బ్రో. దాన్ని కంపేర్ చేయకండి. కొన్ని విషయాల్లో ఇది బాగుంటుంది, కొన్ని విషయాల్లో అది బాగుంటుంది. అంతేగాని ఇది గొప్ప, ఇది అంత వాల్యూ లేదు అని చెప్పడం సరైనది కాదు.